అణ్వాయుధాల ప్రభావం అనేది మానవ జాతి నుంచి ప్రకృతి వరకు అన్నింటినీ గల్లంతు చేసే శక్తితో ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా అలాంటి ముప్పు నుంచి కూడా తట్టుకొని బతికే జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. హిరోషిమా నాగసాకిపై అణుబాంబు దాడుల తర్వాత దాదాపు ఆ ప్రాంతాల్లో జీవం అనేదే కనబడలేదు. కానీ అక్కడ బొద్దింకలు మాత్రం బతికి ఉండటం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. దీంతో వాటిపై ప్రత్యేక పరిశోధనలు జరిపి బొద్దింకల రేడియేషన్ రెసిస్టెన్స్ వెనుకున్న కారణాలు వెలికితీశారు. బొద్దింకలు మానవాళికి ముందే ఈ భూమి మీద 100 రెట్లు ఎక్కువ కాలంగా జీవిస్తున్నాయి. వాటి శరీర నిర్మాణం అనేక ప్రతికూల పరిస్థితులకు తట్టుకునేలా అభివృద్ధి అయింది. వాటి శరీరంపై ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటూ జీవించగలవు. అంతేకాదు, బొద్దింక తల తెగిపోయిన తర్వాత కూడా వారాల పాటు జీవించగలదు. వాటిలో కణ విభజన చాలా తక్కువ జరుగుతుండటంతో రేడియేషన్ ప్రభావం ఎక్కువగా పడదు. అలాగే వాటి శరీర నిర్మాణం చాలా సరళమైనది కావడం, ఎప్పటికప్పుడు పునరుత్పత్తి అవసరం లేకపోవడం వల్ల రేడియేషన్ ను తట్టుకునే సామర్థ్యం కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4000 రకాల బొద్దింకల జాతులు ఉన్నాయి. అయితే వాటిలో కేవలం 30 రకాల బొద్దింకలే మనుషుల నివాస ప్రాంతాల్లో కనిపిస్తాయి.